హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ 11 ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి అండ్ కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఫస్ట్ కామన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి కింద కలెక్షన్స్ అని ఇచ్చారు. చూసారా క్వెషన్స్‌లో ద కలెక్షన్ ఆఫ్ ఆర్ నేచురల్ నంబర్స్ ఇలా కలెక్షన్స్ ఇచ్చారు. ఈ ఇచ్చిన కలెక్షన్స్‌లో ఏవి సెట్స్ అవుతాయి? సెట్స్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలండి? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవ్వాలి. ఓకే. అంటే ఇచ్చిన వాటిలో ఏది వెల్ డిఫైన్డ్ కలెక్షనో అవి సెట్‌లు అవుతాయి. వెల్ డిఫైన్డ్ కాకపోతే అవి సెట్ అవ్వవు. ఓకేనా? అండ్ ఒక్కసారి మన కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటే ఏంటి? ఒక కలెక్షన్‌ని మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని పిలవాలి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఆ కలెక్షన్‌లోకి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నంబర్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఆబ్జెక్ట్ అనేది పర్టిక్యులర్ కలెక్షన్‌లోకి వస్తుందా? రాదా? మనం చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పగలిగితే ఆ కలెక్షన్‌ని మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్తాం. ఓకే. సరే. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. అంటే జే లెటర్‌తో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్ యొక్క కలెక్షన్. ఏమి మంత్స్ మనకు జేతో స్టార్ట్ అవుతాయండి? జాన్యువరి, జూను, జూలై. అంతే కదా! సో, మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మనకి టోటల్‌గా 12 మంత్స్ కదా! ఈ 12 మంత్స్‌లో నువ్వు ఏ మంత్ అయినా తీసుకో. ఆ మంత్ అనేది ఈ కలెక్షన్‌లోకి వస్తుందా? రాదా? అనేది మనం చెప్పగలుగుతున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్ తీసుకున్నాం. సో, ఆగస్ట్ మంత్ అనేది ఈ కలెక్షన్‌లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే అది జేతో స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి. ఇలా నువ్వు క్లియర్‌గా చెప్పగలుగుతున్నావు కాబట్టి ఫస్ట్ మనకి ఏమవుతుందండి? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. అంటే సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు పక్కన. ఈ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే నువ్వు చెప్పిన ఆన్సర్‌ని సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ రాయి. ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలి అంటే నువ్వు చెప్పిన ఆన్సర్‌కి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వి అన్నట్టు. ఓకేనా? ఇలా జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నప్పుడు మీరు ఒకవేళ ఏమీ రాయకపోతే హాఫ్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మార్క్ క్వెషన్‌గా ఇస్తే హాఫ్ మార్క్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ జస్టిఫికేషన్ ఏం రాస్తారంటే సింపుల్. మనము కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకుంటామో అదే రాస్తాం. ఇదిప్పుడు వెల్ డిఫైన్డ్ కరెక్షన్ అవుతుంది కదా! అంటే చూడండి జస్టిఫికేషన్ ఇది రాయండి. బ్లూతో ఇచ్చింది. సెట్ అయ్యేదానికి ఈ బ్లూతో రాసింది రాసుకోండి జస్టిఫికేషను. సెట్ అవ్వలేని దానికి ఈ బ్లాక్‌తో రాసింది రాసుకోండి కింద. ఓకే. చూడండి ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ మీరేం రాయాలంటే ఈ క్వెషన్ ఇచ్చినప్పుడు ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే ఈజ్ ఏ సెట్ అని చెప్పి దాని కింద బికాజ్ అని చెప్పి ఇక్కడ రాయండి. ఇక్కడి నుంచి రాయండి. బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ మనకిక్కడ ఫస్ట్ క్వెషన్ దేనికి సంబంధించి? మంత్‌కి సంబంధించి కాబట్టి మంత్ అని రాయండి. ఏ పర్టిక్యులర్ మంత్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. దీని అర్థం ఏంటంటే ఒక మంత్ అనేది ఈ కలెక్షన్‌లోకి వస్తుందో రాదో మనం క్లియర్‌గా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఓకే. కంపల్సరీగా ఇది రాయండి. అండ్ సరే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాము. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అని అన్నారు. అంటే టాలెంటెడ్ అంటే ఏ విధంగాని? ఇప్పుడు టాలెంటెడ్ అంటే రైటర్స్ అని అన్నారు కదా! అంటే ఎక్కువ సాంగ్స్ రాసిన వాళ్ళా? లేదంటే ఎక్కువ స్టోరీస్ రాసిన వాళ్ళా? లేదంటే ఎక్కువ పోయెమ్స్ రాసిన వాళ్ళా? లేదంటే ఎక్కువ యానోటేషన్స్ రాసిన వాళ్ళా? ఇలా మనకి చాలా కేటగరీస్ ఉంటాయి కదా! పర్టిక్యులర్‌గా టాలెంటెడా అంటే ఒక రైటర్‌ని మనము ఒక పర్సన్‌ని తీసుకున్నప్పుడు ఈ పర్సన్ టాలెంటెడ్ రైటరా? కాదా? అనేది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. అవునా కదా? సో, ఇది నాట్ ఏ సెట్. ఓకేనండి. ఇది నాట్ ఏ సెట్. ఇప్పుడు మీరేం రాయాలి? ఆన్సర్ కింద ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ సెట్. బికాజ్ అని చెప్పి కింద ఇది రాయండి. బ్లాక్ కలర్‌లో రాసింది. బికాజ్ దేర్ ఈజ్ నో క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ఆర్ సెలెక్టింగ్ అన్నా పర్వాలేదు. ఏ పర్టిక్యులర్ రైటర్‌కి సంబంధించి ఇక్కడ క్వెషన్ ఇచ్చారు కాబట్టి రైటర్ అని రాయండి. సెలెక్టింగ్ ఏ పర్టిక్యులర్ రైటర్ బిలాంగ్ టు దిస్ కలెక్షన్. అదే నేను ఇందాక తెలుగులో చెప్పింది ఇంగ్లీష్‌లో రాసాం అంతే. అంటే ఒక పర్టిక్యులర్ రైటర్‌ని ఈ కలెక్షన్‌లోకి తీసుకోవాలా లేదా అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఓకేనా? అందుకోసం ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవ్వదు. కాబట్టి సెట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ కూడా చూడండి. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ అని అన్నారు. అంటే బ్యాట్స్‌మెన్ అంటే ఏంటి అర్థం? ఎక్కువ సెంచరీస్ చేసిన వాళ్ళా? లేదంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళా? అనేది మనకి క్లారిటీ లేదు.
ఓకేనా? ఇక్కడ బెస్ట్ అని అనాలి. బెస్ట్ అంటే ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇది కూడా సెట్ ఫార్మ్ అవ్వదు. నాట్ ఏ సెట్. సో, ఇప్పుడు మీరు ఆన్సర్ ఏం రాయాలి? ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ నాట్ ఏ సెట్ బికాజ్ అని చెప్పి ఈ బ్లాక్‌లో ఉన్నది రాయండి. సెట్ కాదు కాబట్టి. దేర్ ఈస్ నో క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ఆర్ సెలెక్టింగ్ ఏ పర్టిక్యులర్ ఏం రాస్తారు? రైటర్ కాదు. బ్యాట్స్‌మెన్ కదా మనకిక్కడ. పర్టిక్యులర్ బ్యాట్స్‌మెన్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్ అనేది రాయండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్‌ది. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఇది మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన క్లాస్‌లో ఎంతమంది బాయ్స్ ఉన్నారో వాళ్ళందరిని మనం ఒక వెరీ డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు క్లాస్‌లో ఒక స్టూడెంట్ తీసుకున్నామండి. ఆ స్టూడెంటు బాయ్ అయితే ఈ కలెక్షన్‌లోకొస్తాడు. లేదంటే రాడు. అంటే మనం చెప్పగలుగుతున్నాం కదా క్లారిటీగా. సో, ఇది మనకి సెట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఏం రాస్తారు? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ ఈజ్ ఎ సెట్ బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ ఇక్కడ స్టూడెంట్‌కి సంబంధించింది కాబట్టి స్టూడెంట్ అని రాయండి. స్టూడెంట్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ కూడా రాయండి. ఇదంతా ఎందుకు అనవసరం అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఎక్స్‌ప్లనేషన్స్ రాయడం అంటే ఈ జస్టిఫికేషన్స్ రాయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి రాయడం ద్వారాగా మనకి కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది ఎదుటి వారికి తెలుస్తుంది. ఐ మీన్ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే మనకి లెసన్స్ చెప్పే టీచర్స్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్‌దండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ థాన్ 100. సో, ఇది క్లియర్‌గా సెట్ అవుతుంది. 100 కన్నా తక్కువ న్యాచురల్ నంబర్స్. ఈజీగా మనం చెప్పగలుగుతాము. ఏ నంబర్ ఈ కలెక్షన్‌లోకొస్తుంది, ఏ నంబర్ రాదు అన్నది. ఇప్పుడు 99 తీసుకుందాం. ఇందులోకొస్తుందా రాదా ఈ కలెక్షన్‌లోకి? వస్తుంది. ఎందుకంటే 99 అనేది 100 కన్నా తక్కువ నంబరు, అలాగే న్యాచురల్ నంబర్ కాబట్టి ఈ కలెక్షన్‌లోకొస్తుంది. కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం కదా! సో సెట్ ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు ఏం రాయాలి? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ థాన్ 100 ఫార్మ్స్ ఏ సెట్ బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ ఇక్కడ నంబర్‌కి సంబంధించింది కాబట్టి పర్టిక్యులర్ నంబర్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్ అని చెప్పి కింద జస్టిఫికేషన్ అని రాయండి. జస్టిఫికేషన్ రాయక్కర్లేదు డైరెక్ట్‌గా బికాజ్ అని చెప్పి రాసేయొచ్చు. ఓకేనా? సరే నెక్స్ట్. ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటన్ బై రైటర్ మున్షి ప్రేమ్‌చంద్. ఇక్కడ చూడండి. పర్టిక్యులర్‌గా మనకి ఒక రైటర్ ఇచ్చారు. మున్షి ప్రేమ్‌చంద్. ఈయన చాలా ఫేమస్. మనం చిన్నప్పుడు హిందీ టెక్స్ట్ బుక్ హిందీలో వస్తాడు ఈయన. ఈయన రాసిన నోవెల్స్ యొక్క కలెక్షన్. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక నోవెల్ తీసుకుంటే అంటే నోవెల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలీదు. ఒక స్టోరీ అనుకుందాం సింపుల్‌గా. ఒక స్టోరీ తీసుకున్నామండి. ఏ ఆ స్టోరీ అనేది కలెక్షన్‌లోకి వస్తుందా? రాదా? అనేది మనం చెప్పగలుగుతామా? లేదా? ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే అది మున్షి ప్రేమ్‌చంద్ గారు రాసిందా? లేదా? అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ రాస్తే ఈ కలెక్షన్‌లోకి వస్తుంది. లేదంటే రాదు. అంటే మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం గదా! సో, ఇది మనకి సెట్ ఫార్మ్ అవుతుంది ఈ కలెక్షన్. సో, మీరేం రాయాలి? ఫార్మ్స్ ఏ సెట్ అని చెప్పి రాయండి. బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ ఇక్కడేంటి నోవెల్. పర్టిక్యులర్ నోవెల్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. ఓకేనా? సరే. నెక్స్ట్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ ఇది మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. కలెక్షన్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్. ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏంటి? ఈవెన్ నంబర్స్ అన్నట్టు. అంటే 2, 4, 6, 8, 10 అలాగే 0, -2, -4 ఇవి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ వాల్యూస్ ఏంటన్నది కాదు. ఇది కలెక్షన్ అవుతుందా? అవ్వదా? అనేది. సో, మనం ఈజీగా చెప్పొచ్చు. ఒక నంబర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 33 తీసుకున్నాం. 33 ఈ కలెక్షన్‌లోకి వస్తుందా? రాదా? రాదు. ఎందుకంటే ఇది ఈవెన్ నంబరే కాదు. సో, ఈ విధంగా మనము ఒక నంబర్ తీసుకున్నప్పుడు ఈ కలెక్షన్‌లోకి వస్తుందో రాదో చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది సెట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఏం రాస్తారు? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ ఫార్మ్స్ ఏ సెట్. బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ నంబర్ అని రాసినా పర్లేదు. లేదంటే ఇంటిజర్ అని రాసినా పర్లేదు. పర్టిక్యులర్ ఇంటిజర్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. ఓకే. సరే. నెక్స్ట్ ఎయిత్ క్వెషను. ఓకే. ఎయిత్ క్వెషను. ద కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ దిస్ చాప్టర్ చూడండి బావుంది గదా! కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ దిస్ చాప్టర్ ఇది సెట్ అవుతుందండి? కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా క్వెషన్ తీసుకున్నాము. ఈ క్వెషను సెట్ చాప్టర్‌కి సంబంధించి, సెట్ కాన్సెప్ట్‌కి సంబంధించి వచ్చిందనుకోండి, ఈ కలెక్షన్‌లోకి వస్తుంది. లేదు ట్రిగ్నోమెట్రీకి సంబంధించిందో, దేనికి సంబంధించిందో అనుకోండి, ఈ క్వెషను ఈ లెసన్‌లో ఉండదు. అంతే కదా! అంటే మనం చెప్పగలం కదా! సో, ఇది కూడా మనకి సెట్‌ని ఫార్మ్ చేస్తుంది. క్వెషన్స్ బావున్నాయి గదా! హ్మ్. సరే.
ఫార్మ్స్ ఏ సెట్. ఇలా మీరు రాయొద్దండి. నేను చెప్పాను కదా! ఏ విధంగా రాయాలి? ద కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ దిస్ చాప్టర్ ఫార్మ్స్ ఏ సెట్. బికాజ్ వి ఈజీలీ డిటర్మైన్ ఏ పర్టిక్యులర్ ఇక్కడేంటి క్వెషన్‌కి సంబంధించింది కాబట్టి క్వెషన్ రాయండి. పర్టిక్యులర్ క్వెషన్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఐయామ్ లాస్ట్ క్వెషన్. ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అంట. ఆఫ్ ద వరల్డ్. వరల్డ్‌లో ఉన్న మోస్ట్ డేంజరస్. ఇక్కడ మోస్ట్ డేంజరస్ అంటే ఏ విధంగా డేంజరస్ అనేది మనకు క్లారిటీ లేదు. అవునా కదా! కాబట్టి ఇది నాట్ ఏ సెట్. ఓకే. నాట్ ఏ సెట్. సో, ఇక్కడ ఏం రాయాలి మీరు? ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్ డు నాట్ ఫార్మ్స్ ఏ సెట్. లేదా నాట్ ఏ సెట్ అని రాసినా పర్వాలేదు. బికాజ్ దేర్ ఈస్ నో క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ఏ పర్టిక్యులర్ యానిమల్ ఇక్కడ యానిమల్‌కి సంబంధించి ఇచ్చారు కాబట్టి. ఏ పర్టిక్యులర్ యానిమల్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ ఆర్ నాట్. ఓకే. సో, ఈ విధంగా ఈ రోమన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ అండి. లెఫ్ట్ ఏ అని చెప్పి ఒక సెట్ ఇచ్చారు. ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు ఇన్ ద బ్లాంక్స్. ఓకే. చాలా ఈజీ. ఇక్కడ చూడండి. బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఒక ఎలిమెంట్ ఒక సెట్‌లో ఉంటే ఆ ఎలిమెంట్ ఆ సెట్‌కి బిలాంగ్ అవుతుందని చెప్పి రాస్తాము. లేదంటే నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇచ్చినవి ఎలిమెంట్స్. రైట్ సైడ్ ఇచ్చినవి సెట్‌లన్నమాట. ఓకే. ఇక్కడ మనం మధ్యలో సింబల్ పెట్టుకోవాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 5 ఇచ్చారండి. 5 ఏ సెట్‌లో ఉందా? లేదా? ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ సెకండ్‌ది 8 ఏలో ఉందా? లేదు. సో, నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ 0 కూడా లేదు. నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ 4 ఉంది. బిలాంగ్స్ టు. 2 కూడా ఉంది. బిలాంగ్స్ టు. నెక్స్ట్ 10 నాట్ బిలాంగ్స్ టు. అంతే. ఓకే. నెక్స్ట్ థర్డ్ రోమన్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫార్మ్. అంటే కింద మనకి సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఇచ్చారు. వాటిని రాస్టర్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇందులో ఫస్ట్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఈ తర్వాత ఇచ్చిందంతా కూడా కండిషన్స్. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసేటువంటి ఎక్స్ వాల్యూస్ అన్నమాట. సో, కండిషన్స్ ఏంటండి? ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి అంట. అండ్ అండ్ -3 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ థాన్ 7. అంటే -3 నుండి 7 వరకుని అండ్ ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి -3 కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏమొస్తాయండి? -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 అంతే. 7 రాదు. ఎందుకంటే ఇక్కడ లెస్ థాన్ 7 అని అన్నారు. 7 కన్నా తక్కువ. అండ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి మనం ఇంటీజర్స్ తీసుకున్నాం. సో, మీకు సింపుల్‌గా ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పి ఇది రాస్తే చాలు. అంటే ఇది రాయాల్సిన పని లేదు. నేను జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇస్తున్నాను అంతే. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ రఫ్ వర్క్ కింద చేస్తాను. బట్ ఫైనల్ ఆన్సర్ ఇది రాస్తే చాలు. ఓకేనండి. నేను చెప్తాను మీకు ఫైనల్ ఆన్సర్ ఏది రాస్తే సరిపోద్ది. ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ కూడా రాయాలా అంటే అది కూడా నేను చెప్తాను. దేనికి ఏది రాయాలి అని నేను మొత్తం చెప్తాను. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చాలా క్లారిటీగా చూడండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ అండి ఇందులోనే. అన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నంబర్ అంట. లెస్ థాన్ 6 అంట. అంటే ఏమొస్తాయి? నేచురల్ నంబర్స్ లెస్ థాన్ 6. నేచురల్ నంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1, 2, 3, 4, 5. 6 వస్తుందా? రాదు. లెస్ థాన్ 6 అన్నారు. అంటే 6 కన్నా తక్కువ. కాబట్టి ఈ విధంగా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. హ్మ్. సి ఇచ్చారు సెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్ నేచురల్ నంబర్. 2 డిజిట్ నేచురల్ నంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. చూడండి. ఎక్స్ అనేది సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి 2 డిజిట్ నేచురల్ నంబర్స్ అంట. అండ్ డిజిట్స్‌ని రెండిటిని యాడ్ చేస్తే 8 రావాలి అంట. ఓకేనా? ఇప్పుడు మనకి 2 డిజిట్ నంబర్స్ అంటే ఈ ఫార్మ్‌లో ఉంటాయి. ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది. అంటే వన్స్ ప్లేస్‌లో ఒక నంబర్ ఉంటుంది. అండ్ టెన్స్ ప్లేస్‌లో ఒక నంబర్ ఉంటుంది. అండ్ ఈ 2 డిజిట్స్‌ని యాడ్ చేస్తే 8 రావాలంట ఆన్సర్. ప్లస్ చేసినప్పుడు మనకి 8 రావాలి అంట. చూడండి ఫస్ట్ 0, 8 తీసుకున్నాం అనుకోండి ఫస్ట్‌ది. ఇది 2 డిజిట్ నంబర్ కాదు. అవునా కదా! కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 17 2 డిజిట్ నంబరే కదా! అండ్ డిజిట్స్ రెండిటిని కూడా యాడ్ చేయండి. 1 + 7 8. తర్వాత 20 మీద 20లో 2 డిజిట్స్‌ని యాడ్ చేస్తే 8 వచ్చేది తీసుకోండి. 26 తర్వాత 30 వచ్చేస్తే 35 తర్వాత 40 వచ్చేస్తే 44 తర్వాత 50కి ఏం లేదు. ఈ డిజిట్స్‌ని రివర్స్ చేయడమే. అంటే 53 తర్వాత 62 తర్వాత 71 తర్వాత 80 వస్తుందండి. ఎందుకంటే 80 అనేది 2 డిజిట్ నంబర్. దేర్‌ఫోర్ మనకి సెట్ ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 17, 26, 35, 44, 53, 62, 71, 80 ఇది రాస్తే చాలు. ఓకే. నెక్స్ట్
ఫోర్త్ క్వెషను ఐ మీన్ సెట్. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క సెట్ ఇచ్చారన్నమాట. డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అవ్వాలి అంట అండ్ డివైజర్ ఆఫ్ 60 అవ్వాలండి. జాగ్రత్తగా చూడండి. 60ని డివైడ్ చేసేటువంటి ప్రైమ్ నంబర్స్ యొక్క సెట్ అన్నమాట క్వెషన్‌లో అడిగింది. అంతే కదా! ఫస్ట్ ఈ 16ని డివైడ్ చేసేవి చాలా నంబర్స్ ఉంటాయి. 1 టేబుల్‌లో వస్తుంది, 2 టేబుల్‌లో వస్తుంది, 3 టేబుల్‌లో వస్తుంది, 4 టేబుల్‌లో వస్తుంది, 5 టేబుల్‌లో వస్తుంది, 6 టేబుల్‌లో వస్తుంది. మనం ఇంకా ఇలా రాసుకుంటే అయితే చాలా టేబుల్స్‌లో వస్తుంది 60. అంటే 16ని చాలా నంబర్స్ డివైడ్ చేస్తాయి 60ని. ఓకే. కానీ మనకిక్కడ అన్ని నంబర్స్ అవసరం లేదు. వీటిలో ప్రైమ్ నంబర్స్, ఈ డివైడ్ చేసే వాటిలో ప్రైమ్ నంబర్స్ ఏంటో తెలిస్తే చాలు. సో, అది తెలియాలి అంటే మీరు సింపుల్‌గా 60కి మనం 10థ్ క్లాస్‌లో నేర్చుకుంటాం కదండీ! ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అది చేస్తే సరిపోద్ది. సో, ఫస్ట్ 2 టేబుల్ 2 30 ఆర్ 60. మళ్ళీ 2 టేబుల్ 2 15 ఆర్ 30. నెక్స్ట్ 3 టేబుల్ 3 5 ఆర్ 15. నెక్స్ట్ 5 టేబుల్ 5 1 ఆర్ 5. అంటే 60 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 చూడండి. 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చాయి. ఇక కేవలము ఈ ప్రైమ్ నంబర్స్ అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్‌లో వచ్చేటువంటి ప్రైమ్ నంబర్స్ మాత్రమే 60ని డివైడ్ చేస్తాయి. అంటే మనకేంటండి 2, 3, 5. సో, ఇదే దీని యొక్క సెట్ అన్నమాట. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి 2, 3, 5 ఇది రాస్తే చాలు. అండ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు తెలియాలి కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి హెడ్డింగ్ రాసుకొని ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది అండ్ కింద ఆన్సర్ మెయిన్ ఆన్సర్ ఇది. ఒకవేళ ఇవి మీకు 1 మార్క్ క్వెషన్స్‌గా ఇచ్చారనుకోండి, మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా చేయాల్సిన పని లేదు. ఓకేనా? జస్ట్ ఆన్సర్ రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ అండి ఫిఫ్త్‌ది ద సెట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషము. హ్మ్. ఇప్పుడు క్లియర్‌గా ఉంది. ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ. ఇచ్చిన వర్డ్ ఏంటండి? ట్రిగ్నోమెట్రీ. TRIGONOMETRY అంతే కదా! ఇది వర్డ్. ఇందులో ఉన్న లెటర్స్ యొక్క సెట్ రాస్తే సరిపోద్ది. అంటే డైరెక్ట్‌గా మనం రాసేయొచ్చు కదా! ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ లైన్‌గా రాసుకుంటే వెళ్ళిపోతుంది. T, R, I, G, O, N, ఆగండి. ఇక్కడ ఓ మనం ఒకసారి రాసాం గదా! కాబట్టి ఇంక ఓ మళ్ళీ రాయకూడదు. అండ్ ఎం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ టీ ఉందండి. టీ ఆల్రెడీ ఫస్ట్‌లో రాసాం కాబట్టి ఇంకా రిపీట్ అవ్వకూడదు. ఆర్ కూడా రాసేసుకున్నాము. అండ్ వై రాసుకోవాలి. ఓకే. అబ్బో! చాలా వర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది రాసుకున్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అదే మనకి సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ కూడా సేమ్ ఇదే టైపు. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి? బెటర్. BETTER. సో, సెట్ ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ B, E, T, R. అంతే కదా! రిపిటేషన్ లేకుండా రాసేసుకోవడమే లెటర్స్ అన్నీ. అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ ఫోర్త్ రామనండి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్స్‌డ్ ఫార్మ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇందులో ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారు మనకి? సెట్ ఆఫ్ 3, 6, 9, 12. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్టు ఇది రోస్టర్ ఫార్మ్‌లో ఉంది కదా! సెట్ బిల్డర్ ఫార్మ్‌లో మార్చాలి అంటే, ఈ లోపలున్న ఎలిమెంట్స్‌కి సంబంధించిన ఏం తెలియాలి మనకి? జనరల్ ఫార్మ్ తెలియాలి. జనరల్ ఫార్మ్ అంటే ఏంటి? చూడడానికి ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎలా ఉంది అనేది మనకి తెలిస్తే ఆటోమేటిక్‌గా సెట్ బెటర్ ఫార్మ్ అయిపోయినట్టే. చూడండి. ఇక్కడ ఫస్ట్ 3 ఉంది కదా! నేను దీన్ని 3 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. అలాగే 6 ఉంది కదా! దీన్ని 3 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. అలాగే 9 ఉంది కదా! దీన్ని 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. అలాగే 12ని 3 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. అవునా కాదా? ఓకే. సో, ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా చూడటానికి ఏ ఫార్మ్‌లో ఉన్నాయండి? 3 ఇంటూ ఎన్ ఫార్మ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎన్ అనేది పర్టిక్యులర్‌గా ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈ ప్లేస్‌లోనే మనకు వాల్యూ చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నింట్లోని 3 కామన్‌గా ఉంది. ఏది చేంజ్ అవుతుంది? తర్వాత వచ్చే వాల్యూయే చేంజ్ అవుతుంది. అవునా కదా! సో, అందుకని దాని ప్లేస్‌లో n తీసుకున్నాం. సో, ఇది మనకి ఈ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఫార్మ్‌లో ఉన్నాయండి మనకి? 3n ఫార్మ్‌లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు సెట్ బెటర్ ఫార్మ్ రాయండి జాగ్రత్తగా. ఏం రాస్తారు? ఫస్ట్ మనకి ఇచ్చిన సెట్ ఏంటి? ఇక్కడ నేమింగ్ ఏం అవ్వలేదు సెట్‌కి. అండ్ ఇక్కడ చూసారా? ఈ బ్రాకెట్ మనకి కర్లీ బ్రేస్ ఇచ్చారు. ఐ మీన్ ప్రింటింగ్ మిస్టేక్ అవ్వుండొచ్చు. బట్ మీరు కంపల్సరీగా ఇదే వాడాలి సింబల్. ఓకేనా? సరే. ఇక్కడ మనకి సెట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఏమిని ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాసేద్దాము. ఒకవేళ ఇస్తే మాత్రం అదే నేమ్‌తో రాయాలండి. ఇక్కడ చూడండి మనకి థర్డ్ రౌండ్‌లో
ఏ ఇచ్చారు కాబట్టి సెట్ నేను ఆన్సర్‌లో కూడా ఏ అనే రాసాను. బట్ ఇక్కడ సెట్‌కి ఏమి నేమ్ ఇవ్వలేదు కాబట్టి నార్మల్‌గా మనకు నచ్చిన నేమ్‌తో రాసుకోవచ్చు. సరే సెట్ బెటర్ ఫార్మ్‌లో ఫస్ట్ ఏం చేయాలి మనము? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ థట్ ఇది అన్నిటికి కామన్. ఇప్పుడు తర్వాత ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఫార్మ్‌లో ఉన్నాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ సచ్ థట్ ఎక్స్ అనేది కామన్‌గా రాసేసి ఈ జనరల్ ఫార్మ్ ఇక్కడ రాసుకుంటాం. ఏ ఫార్మ్‌లో ఉన్నాయి? 3n ఫార్మ్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ n వాల్యూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. n వాల్యూ దేనికి సంబంధించింది? నేచురల్ నంబర్సా? హోల్ నంబర్సా? ఇంటీజర్సా? రేషనల్ నంబర్సా? అనేది రాసుకొని అండ్ లిమిట్స్ కూడా మనం రాసుకోవాలి. చూడండి 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత 1 తర్వాత 2 వచ్చింది. తర్వాత 3 వచ్చింది. తర్వాత 4 వచ్చింది. అంటే మనం n బిలాంగ్స్ టు m రాసుకోవచ్చు. నేచురల్ నంబర్స్ అండ్ లిమిట్ ఎక్కడి వరకు ఉంది? 4 వరకు మాత్రం ఉంది. అంటే n ఈజ్ లెస్ థాన్ 5 అని రాసుకోవచ్చు. అవునా? ఇప్పుడు చూడండి n బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ అండ్ n ఈజ్ లెస్ థాన్ 5 అంటే n ప్లేస్‌లో ఏమేమి రాసుకోవచ్చు మనం? 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 4 రాసుకోవచ్చు. చూడండి ఫస్ట్ 1 రాసుకుంటే 3 ఇంటూ 1 3 ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. తర్వాత 2 పెడితే సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఓకే. ఇదండి మనకి సెట్ బెటర్ ఫార్మ్ అంటే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే దీన్ని మీరు n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని కూడా రాసుకోవచ్చు. ఆర్ ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. 1 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 మీరు ఏది రాసినా కరెక్టే. ఓకే. నేను ఇక్కడ 3 రాసాను కదా! మూడింట్లో మీరు ఏది రాసినా కూడా కరెక్టే. ఓకేనా? సో, మీరు అందంగా సెట్ రాసుకొని ఇక్కడ జనరల్ ఫార్ము ఇది రాసుకోకుండా ఒక నిమిషము. ఆ! ఓన్లీ ఈ విధంగా రాసుకోండి. నేను యారో మార్క్స్ పెట్టి రాసాను కదా! అంటే మీకు అర్థం అవుద్ది తర్వాత చూసుకున్నప్పుడు కూడా. సో, దీని కింద జనరల్ ఫార్మ్ అని చెప్పి ఈ విధంగా హెడ్డింగ్ పెట్టుకొని ఈ 3 అని రాసుకొని కింద సెట్ రాసుకోండి. ఓకే. ఎగ్జామ్‌లో మీరు డైరెక్ట్‌గా ఇది ఒకటే రాస్తే చాలు. ఏది ఏ అని రాసాను కదా! ఇది రాస్తే చాలు. బట్ మీకు అర్థమవుతది కదా! మీకు క్లారిటీగా ఉంటుంది కదా! అందుకోసం. నెక్స్ట్ అండి. సెకండ్ క్వెషన్‌కి వెళ్ళిపోతాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి సెట్ బెటర్ ఫార్మ్‌లో రాయడము. ఏమిచ్చారు మనకి సెకండ్ క్వెషను? సెట్ ఆఫ్ 2, 4, 8, 16, 32 ఓకే. ఇప్పుడు ఈ ఈ ఎలిమెంట్స్‌కి సంబంధించిన జనరల్ ఫార్మ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఏమొస్తుంది అనేది. చూడండి ఫస్ట్ చూడండి మనకి నార్మల్‌గా 2 పవర్ 1 ఫస్ట్ టేబుల్స్ చూద్దాం. 2 వన్స్ ఆర్ 2 ఫస్ట్‌ది. 2 టూస్ ఆర్ 4 సెకండ్‌ది. థర్డ్‌ది మరి 6 రావాలి. కానీ ఇక్కడ 8 వచ్చిందంటే అది పనిచేయదు మనకి. ఆ విధంగా టేబుల్స్ వర్క్ అవ్వవు. నెక్స్ట్ ఇంకొకటి 2 పవర్ 1 అంటే 2 అండి. 2 పవర్ 2 అంటే 2 ఇంటూ 2 4. నెక్స్ట్ 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి 2 పవర్ 4 నెక్స్ట్ ఇదేంటి 2 పవర్ 5 దొరికేసింది మనకి జనరల్ ఫార్మ్. ఏంటి చూడండి ఏమవుతుందండి జనరల్ ఫార్మ్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి లేదు. చే ఎక్కడైతే చేంజ్ అవుతుందో దాని ప్లేస్‌లో ఎండబెట్టేసుకోవడమే అంతే. మీరు బేసెస్‌ని అబ్జర్వ్ చేస్తే 2 ఉంది అన్నింటికి కూడా. అవునా? ఓన్లీ పవర్‌లో ఉన్నది మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే జనరల్ ఫార్మ్ ఏమవుతుంది మనకి 2 పవర్ 2 పవర్ ఎన్. ఎన్ వాల్యూ అనేది ఎక్కడి నుండి ఎక్కడికొస్తుంది. 1 నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు వస్తుంది. నేచురల్ నంబర్సే కదా! అంతే. వెంటనే రాసేయండి. దీన్ని బి అనుకోండి. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎన్. ఎన్ బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ అండ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5 వరకు ఉన్నాయి. అంటే మనం ఏం రాసుకోవచ్చు? n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చు. ఆర్ n ఈజ్ లెస్ థాన్ 6 అని రాసుకోవచ్చు. ఆర్ 1 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ మూడింట్లో మీరు ఏది రాసినా కరెక్టే. 3 రాయొద్దు. ఏదో ఒకటే రాయండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఏమిచ్చారు థర్డ్ సెట్ మనకి? చూడండి పక్కన క్వెషన్స్ 5, 25, 125, 625 అయితే ఇక్కడ కామన్‌గా ఒక డౌటొస్తది మనకి. ఇది మీరు ముందు చేసుంటారు సమ్ము. అందుకనే దీన్ని 2 పవర్ 1 అని, దీన్ని 2 పవర్ 2 అని, దీన్ని 2 పవర్ 3 అని ఈ విధంగా రాసుకోవచ్చని మీకు తెలిసింది. ఒకవేళ మాకు ఎగ్జామ్‌లో కొత్త క్వెషన్ ఇలాంటిది ఇస్తే మాకెలా తెలుస్తుంది అనంటే, ఆటోమేటిక్‌గా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ చేసే కొద్దీ ఒకవేళ కొత్త ప్రాబ్లమ్ ఇచ్చినప్పటికీ కూడా మీరు చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫార్మ్‌లో ఉందా? లేదంటే డిఫరెంట్ ఫార్మ్‌లో ఉందా? సో, ఆలోచించడం మొదలుపెడతారు. ఓకేనా? అదే మనకు కావాల్సింది. ఇప్పుడు సమ్స్ చేసేసి ఏదో మార్క్స్ తెచ్చేసుకోవడం కాదు మనకి. ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దానికి సొల్యూషన్ రాబట్టడానికి మనం ఎంత వరకు ఆలోచిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఈ ఆలోచన అనేది డెవలప్ అవ్వాలి అంటే, మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలి. చూడండి ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అని అంటారు. అంటే ఏంటి? అక్కడ మనకి ఎక్కువ సమ్స్ చేసే కొద్దీ మనకి ఎక్కువ మోడల్స్ అర్థమవుతాయి. ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా ఒక కొత్త ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా మనం ఆలోచించగలుగుతాం. అంతేగాని ఓన్లీ జస్ట్‌గా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చేసేసుకొని ఎగ్జామ్‌కెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు కదా! ఓకేనా? సరే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్‌కి వెళ్ళిపోతే చూడండి 5, 25, 125, 625 ఇవి ఎలాగో 5 టేబుల్‌లో వచ్చేలా కనబడట్లేదు. అంటే చూడండి 5 పవర్ 1 అంటే 5.
25 అంటే 5 పవర్ 2 అంటే 5 ఇంటూ 5 చాలా మంది 5 పవర్ 2 అంటే 5 ఇంటూ 2 అనుకుంటారు. కాదండి. నెక్స్ట్ 125 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 కావాలితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదేమో 5 పవర్ 4. ఓకే. సో, మనకి జనరల్ ఫార్మ్ ఏంటండి? జనరల్ ఫార్మ్ ఏమవుతుందండి? ఏం చేంజ్ అవ్వట్లేదు. ఏం చేంజ్ అవుతుంది? బేస్‌లో ఉన్నది చేంజ్ అవ్వట్లే. పవర్‌లో ఉన్నది మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి జనరల్ ఫార్మ్ ఏమవుతుంది? 5 పవర్ n ఏమవుతుందండి? 5 పవర్ n అండ్ n అనేది 1 నుండి 4 వరకు నేచురల్ నంబర్సే కదా! సో, రాసేయండి. దీన్ని సి అనుకుందాం. ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్మ్? 5 పవర్ n, n బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ అండ్ n వాల్యూ 4 వరకు ఉంది. సో, సింపుల్‌గా n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంతే కదా! దీన్ని మనం ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు? ఆర్ n ఈజ్ లెస్ థాన్ 5 అని రాసుకోవచ్చు. లేదంటే 1 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు. మూడింట్లో ఏది రాసినా కరెక్టే. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అండి. బావుంటాయి ఈ సమ్స్ మనం చేసే కొద్దీ కూడా. ఓకే. సో, ఫోర్త్ క్వెషన్ ఏంటి? 2, 4, 6, సో ఆన్ చూడండి. ఇవి చూడ్డానికి 2 ఇంటూ 1 నెక్స్ట్ 2 ఇంటూ 2 నెక్స్ట్ 2 ఇంటూ 3 ఆ తర్వాత ఏమవుతది 2 ఇంటూ 4 ఆ తర్వాత ఏమవుతది 2 ఇంటూ 5 ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అవునా కదా! సో, మనకి జనరల్ ఫార్మ్ ఏమవుతుందండి ఇక్కడ? ఏది చేంజ్ అవుతుంది? 2 ఇంటూ ఈ తర్వాత వాల్యూ చేంజ్ అవుతుంది. అంతే కదా! అంటే ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ n అండ్ n అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుండి స్టార్ట్ అయ్యి అలా వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ ఆన్సర్ రాద్దాం అందంగా. దీన్ని డి అని అనుకుందామండి. డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అండ్ n బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ అండ్ లిమిట్స్ ఏమన్నా రాయాలండి? అవసరం లేదు. ఎందుకంటే ఇంక అలా వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి మనం ఇంక లిమిట్స్ ఏం రాయాల్సిన పని లేదు. అలా రాస్తే సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండి. ఏంటి సెట్టు? హ్మ్. 1, 4, 9, సో ఆన్ అప్ టు 100. ఓకే. జాగ్రత్తగా చూడాలి. 1 అంటే ఇక్కడ 1 స్క్వేర్. 4 అంటే 2 స్క్వేర్. సారీ. 2 స్క్వేర్. అలాగే 9 అంటే 3 స్క్వేర్. తర్వాత ఏమొస్తదండి ఆటోమేటిక్‌గా 4 స్క్వేర్. తర్వాత ఏమొస్తదండి 5 స్క్వేర్. అలా మనకి ఎక్కడి వరకు ఇచ్చారు 100 అంటే 10 స్క్వేర్ అంతే. సో, జనరల్ ఫార్మ్ ఏమవుతుందండి మనకి? జనరల్ ఫార్మ్ ఈజ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? చూడండి ఇక్కడ బేస్‌లో చేంజ్ అవుతుంది. పవర్‌లో అదే విధంగా ఉంటుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు? n స్క్వేర్. ఓకేనా? సో, సెట్ రాసేయండి అందంగా. దీన్ని ఏమనుకుందాం? ఈ అని అనుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అండ్ n ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ అవుతుంది? 1 నుండి 10 వరకు వస్తుంది. అంటే మనం n బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ అండ్ n ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంతే కదా! లిమిట్ కంపల్సరీగా రాయాలి. డాట్స్ ఉన్నాయి కదా! అని చెప్పి బాగా వదిలేసారు గనక మనకి చివరి బౌండరీ వాల్యూ ఇచ్చారు. బట్ దీని ముందు చూసుకుంటే మనకు బౌండరీ ఏమీ లేదు లాస్ట్‌లో. సో, అందుకని ఆ విధంగా ఉంచేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. కింద మనకి సెట్ బెటర్ ఫార్మ్స్ ఇచ్చారండి. వాటిని రాస్టర్ ఫార్మ్‌గా కన్వర్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ సెట్ చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నంబర్. ఆడ్ న్యాచురల్ నంబర్ అంటే మనకిక్కడ ఎక్స్ అనేది ఆడ్ అవ్వాలి అండ్ న్యాచురల్ నంబర్ అవ్వాలి. ఏమవుతాయండి ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే సింపుల్‌గా ఆడ్ నంబర్సే తీసుకోవడమే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9, సో ఆన్ అని చెప్పి రాస్తే సరిపోద్ది. డాట్స్ పెట్టి వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు లిమిట్ ఏమి ఇవ్వలేదు. సో, అందుకోసం ఆ విధంగా ఉంచేసాను. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూడండి చాలా ఇంపార్టెంట్. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి. అండ్ ఆ వాల్యూ కూడా దేనికి మధ్యలో ఉండాలి? -1/2 ఈజ్ లెస్ థాన్ ఎక్స్ ఈజ్ లెస్ థాన్ 9/2 అంట. ఓకే. చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి. ఆ! ఇప్పుడు ఫస్ట్‌లీ ఇంటీజర్ అని ఇక్కడ మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇంటీజర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనకి నేచురల్ నంబర్స్, 0, నెగెటివ్ నేచురల్ నంబర్స్ ఉంటాయి. డెసిమల్స్ గాని, ఫ్రాక్షన్స్ కానీ ఇందులో ఉండవు. అంటే ఇంటీజర్ అవ్వాలి మరియు ఈ 2 వాల్యూస్‌కి మధ్యలోనే ఉండాలి. ఓకే. ఫస్ట్ వీటి యొక్క డెసిమల్ ఎక్స్‌పాన్షన్స్ ఎంతో చూద్దామండి. -1/2 1/2 అంటే మనకి ఎంతవుతుంది? 0.5 సో, మైనస్ అంటే -0.5 ఇదేమో -0.5 ఈజ్ లెస్ థాన్ ఎక్స్ ఈజ్ లెస్ థాన్ 9/2 సో, డివైడ్ చేస్తే 2 4 జార్ 8 రిమైండర్ 1 0.0
2 5 ఆర్ 10. అంటే దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎంతండి? 4.5. ఇప్పుడు చూడండి నేను ఇలా డెసిమల్ ఎక్స్పాన్షన్స్ కనిపెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఈజీగా చెప్పగలుగుతాము వీటి మధ్యనున్న ఏంటి? ఇంటిజర్స్ ఏంటి అన్నది. సో, ఇక్కడ చూడండి -0.5 -0.5. సో, నంబర్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటే 0, 1, 2, 3, 4, 5 సో ఆన్ అండ్ ఇటు సైడ్ -1, -2, -3 సో ఆన్. ఇక్కడ చూడండి -0.5 అంటే 0కి ఇటు సైడ్ ఉంటుందండి. ఓకే. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఓకేనా? సో, దీనికి 4.5 అంటే ఇదిగో 4.5 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యనున్న ఇంటీజర్స్ ఏమేమొస్తాయి? మనం సెట్ డైరెక్ట్‌గా రాసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు సెట్‌లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి? 0, 1, 2, 3, 4. ఇక్కడ కేవలం ఇవి మాత్రం ఎందుకు రాసామంటే, ఈ 2 వాల్యూస్‌కి మధ్యనున్న కౌంటింగ్ నంబర్స్ కేవలం ఇవే. ఐ మీన్ కౌంటింగ్ నంబర్స్ అంటే ఇంటీజర్స్. ఏంటి? 0, 1, 2, 3, 4, 5. ఓకే. సో, అందుకోసం ఇవి మాత్రమే మనకి ఆన్సర్‌గా వస్తాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మీరు ఇదంతా కూడా నోట్ చేసుకోండి. అంటే నోట్స్‌లో తర్వాత చదువుకున్నప్పుడు మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఇలా డెసిమల్ ఎక్స్పాన్షన్స్ చేశాను ఏంటన్నది. ఈ నంబర్ లైన్ కూడా డ్రా చేసుకోండి. మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషను సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి అండ్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవ్వాలి. ఓకే. అంటే నేనిక్కడ కండిషన్స్ రాస్తున్నాను ఫస్ట్ నుంచి చూసారా? ఈ కండిషన్స్ బట్టి మనము ఆ సెట్ ఏంటన్నది రాస్తున్నాం. ఎగ్జామ్‌లో మీరు ఈ విధంగా రాసినా పర్లేదు. డైరెక్ట్‌గా సెట్ రాసేసినా పర్లేదు. ఓకే. అంటే ఎగ్జామ్స్‌లో మనకి బోర్డ్ ఎగ్జామ్స్‌లో, పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఎంత ఎలాబొరేట్ చేసి మీరు ఆన్సర్ రాస్తే అంత మంచిది. ఎందుకంటే కరెక్షన్ చేసేటప్పుడు క్లారిటీగా ఉంటుంది. అంతే కదా! మీరు డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేదానికంటే గివెన్ కండిషన్ అని చెప్పి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి రాస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది అంతే. అంతకన్నా ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు మనకి థర్డ్ క్వెషన్‌లో ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి అండ్ ఎక్స్ స్క్వేర్ ఆ ఇంటీజర్‌ని స్క్వేర్ చేస్తే 4 కన్నా తక్కువ రావాలి. 4 కన్నా తక్కువ రావాలి. సో, ఇంటీజర్స్ మనం పైన రాసుకున్నాము. 0, 1, 2, 3, 4 సో ఆన్ అండ్ -1, -2, -3 సో ఆన్. ఇక్కడ 0ని స్క్వేర్ చేయండి. ఇవన్నీ కూడా ఇంటీజర్సే. కానీ ఆ ఇంటీజర్స్‌ని స్క్వేర్ చేస్తే 4 కన్నా తక్కువ రావాలి. 4 అన్నా రావచ్చు. ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా కింద. సో, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ఇంక నుండి అవ్వదు. అంటే ఈ తర్వాత నుండి ఇంకేమీ అవ్వవు. ఓకే. ఎందుకంటే 4 దాటిపోతుంది గదా! అలాగే ఇటు సైడ్ కూడా చూసుకుంటే -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంతవుతుందండి? ఈ స్క్వేర్ మైనస్‌కొచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1కొచ్చినప్పుడు 1 వస్తుంది. అలాగే -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. -3 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా మనకి 9 వచ్చేస్తది. సో, ఇక్కడ నుండి ఈ వాల్యూస్ ఏమీ రావు. ఓకే. అంటే మనకొచ్చేటువంటి సెట్ ఆఫ్ వాల్యూస్ ఏమవుతాయండి మనకి? సో, థర్డ్‌ది కదా! అంటే సి ఈజ్ ఈక్వల్ టు రాస్టర్ ఫార్మ్‌గా ఏమవుతాయి? -2, -1, 0, 1, 2. ఓకే. విచ్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. చూడండి. ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లో రాయల్. ఓకే. రాయల్ కాదు. ఓకే. అంటే వర్డ్‌లో ఉన్న లెటర్స్ అన్నమాట సింపుల్‌గా. ఫోర్త్ క్వెషన్ డైరెక్ట్‌గా రాసేయొచ్చు కదండీ ఇంక ఇందులో. ఏమొస్తాయి? వర్డ్‌లో ఉన్నవి ఎల్, ఓ, వై, ఏ. ఎల్ ఇంక రాదు. ఓకే. ఇంక డైరెక్ట్ క్వెషన్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఏ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 డేస్. 31 డేస్ లేని మంత్స్ యొక్క సెట్. ఓకే. సో, దీన్ని కూడా మనం డైరెక్ట్‌గా రాసేస్తాము. 31 డేస్ ఉండకూడదండి. ఏమి ఉండవు? వేటికుండవు? ఫిబ్రవరి షార్ట్‌కట్‌లో రాసేస్తాను. మీకు నీట్‌గా రాసుకోండి. ఫిబ్రవరికుండదు. నెక్స్ట్ ఏప్రిల్, నెక్స్ట్ జూను, నెక్స్ట్ జూలై ఉంటుందో ఆగస్ట్‌కి 31 ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబరు, నెక్స్ట్ నవంబర్. అంతే కదా! సిక్స్త్ క్వెషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రిసీడ్స్ కే. ప్రిసీడ్స్ కే అంటే కే కన్నా ముందొచ్చేటువంటివి అని అర్థం. ఏంటి?
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో కాన్సోనెంట్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ మనము కే కన్నా ముందొచ్చేటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నీ రాసుకుందాం. సో, నేను ఇక్కడ రాసాను చూడండి ఇవన్నీ కూడా కే కన్నా ముందు వచ్చేవి. అంతే కదా! ఇప్పుడు వీటిలో మనం కేవలం కాన్సోనెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? కాన్సోనెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఓవెల్స్ ఉంటాయి కదా! వాటిని తీసేయాలి. ఏంటి ఓవెల్సు? ఏ అనేది ఓవెల్. నెక్స్ట్ ఈ అనే లెటర్ కూడా ఓవెల్. నెక్స్ట్ ఐ అనేది కూడా ఓవెల్. సో, ఇవి తీసేసి రిమైనింగ్ అన్ని సెట్‌లో రాసిస్తే అదే ఆన్సర్ అవుద్ది. కే అవ్వదండి. ఎందుకంటే ప్రిసీడ్స్ కే అన్నారు కదండీ! కే కన్నా ముందుండేవే అవుతాయి. సో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మ్యాచింగ్ సిక్స్త్ రామన్. మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ అదే లెఫ్ట్ సైడ్ ఏమో మనకి రోస్టర్ ఫార్మ్ ఇచ్చారు. రైట్ సైడ్ ఏమో సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చారు. నేను ఆటోమేటిక్‌గా సెట్ బిల్డర్ ఫార్మ్స్ చెప్తాను మీకు. ఇక్కడ రాస్టర్ ఫార్మ్స్‌గా కన్వర్ట్ చేస్తే అయిపోయినట్టే కదండీ మనకి సెట్ బిల్డర్ ఫార్మ్స్‌ని. ఓకే. సిక్స్త్ రామన్. ఫస్ట్‌దేంటి? ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అంట అండ్ ఏ డివైజర్ ఆఫ్ 6 అంట. 6ని డివైడ్ చేసేటువంటి ప్రైమ్ నంబర్స్. సో, ఏలో మనకేమొస్తాయండి? 6ని డివైడ్ చేసేటువంటి ప్రైమ్ నంబర్స్ ఏమొస్తాయి? ఫస్ట్‌లో 6ని ఏ నంబర్స్ డివైడ్ చేస్తే 1 డివైడ్ చేస్తుంది. 2, 3, 6 అంతే కదా! ఇందులో ప్రైమ్ అంటే 2, 3 వస్తాయి ఏకి. నెక్స్ట్ బి ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ నేచురల్ నంబర్ లెస్ థాన్ 10. ఆడ్ నేచురల్ నంబర్ లెస్ థాన్ 10 అంటే 10 కన్నా తక్కువున్న నేచురల్ నంబర్స్ రాసేసుకోండి. 1, 3, 5, 7, 9 అంతే. నెక్స్ట్ సి. సి ఏమవుతుంది? ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. డివైజర్ ఆఫ్ 6 అంటే 6ని డివైడ్ చేసేవి. ఇందాకే మనం రాసుకున్నాం. 6ని డివైడ్ చేసేవి అంటే 6 ఏ టేబుల్‌లో వస్తుందో అవన్నీ నంబర్స్ కూడా వస్తాయి. 1 టేబుల్‌లో వస్తుంది. 2 టేబుల్‌లో వస్తుంది. 3 టేబుల్‌లో వస్తుంది. ఇక 6లో హాఫ్ ఎంతండి మనకి? 3 కదా! సో, 3 వరకు వచ్చేసామంటే ఇంక తర్వాత ఆ నంబర్ టేబుల్‌లో మాత్రమే వస్తుంది. ఐ మీన్ 6 టేబుల్‌లో మాత్రమే వస్తుంది. ఓకే. నెక్స్ట్ డి ఏమవుతుంది? ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. అబ్బో! అంటే ఇందులో ఉన్న లెటర్స్ ఎం, తర్వాత ఏ, తర్వాత పి, తర్వాత హెచ్, తర్వాత ఈ, తర్వాత ఎం రాదు. నెక్స్ట్ ఏ రాదు. నెక్స్ట్ టీ కూడా రాదు. నెక్స్ట్ ఐ వస్తుంది కదండీ! ఐ వస్తుంది. నెక్స్ట్ సి వస్తుంది. నెక్స్ట్ ఎస్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మ్యాచింగ్ తెలిసిపోద్ది కదా! ఆ విధంగా మ్యాచ్ చేసేయండి. సో, ఫస్ట్‌ది సి, సెకండ్‌ది ఏ, థర్డ్‌ది డి అండ్ ఫోర్త్‌ది బి. అంతే కదా! సరే. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి.